ప్రభు నామన మీకు అందరికీ వందనాలు. కీర్తనలు 123 మొదటి 2 వాక్యాలు మనం చదువుకుందాం. కీర్తనలు 123 మొదటి 2 వాక్యాలు. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు శ్రేష్ఠగా మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి. గత 2 దినాలుగా ఇక్కడ జరుగుతున్న ఉపవాస కోడికలను మీరు ఆలకించి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు మీరు దర్శించి దీవించుటకు శక్తిమంతులైన ప్రభు అయినందుకు స్తుతి స్తోత్రం. ఈ చివరి సెక్షన్లోకి మేము వచ్చి ఉన్నాం. ప్రభు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. సంపూర్ణముగా నీ యొక్క ఆశీర్వాదము, నీ దీవెన నీ యొద్ద నుంచి మేము పొందుకొని తిరిగి వెళ్ళుటకు మీరు మాకు సహాయం చేయమని, మమ్మల్ని అందరినీ దీవించమని, నన్ను మరుగుపరిచి నువ్వే మాట్లాడడం జీవన ఉంచమని యేసుక్రీస్తు పుణ్య నామన అది మికిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దావీదు భక్తుడు రాసినటువంటి యాత్రా కీర్తన అని మనం చూస్తున్నాం. యాత్రా కీర్తన అంటే తన జీవితకాలం అంతా తాను ఏదో ఒక విధమైనటువంటి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. మరి ఒకసారి దావీదు సౌలు రాజు తరిమినప్పుడు తన చేతి నుంచి తప్పించుకునేదానికి పరుగులెత్తాడు, యాత్ర చేశాడు. తర్వాత రెండోసారి కుమారుడైన అబ్షాలోము చేత తరంబడినప్పుడు కూడా తాను యాత్ర చేస్తున్నట్టుగానే చూస్తున్నాం. తన జీవితకాలంలో ఎక్కువసేపు శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు, అవసరాలు కలిగినప్పుడు, ఆయన ప్రయాణంలో ఉన్నప్పుడు, లేదా తన రాజ్యానికి, తన సింహాసనానికి దూరంగా ఉన్నప్పుడు తాను చేసినటువంటి ప్రార్థన అన్నమాట ఇది. ఏమని చెప్తున్నాడంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు నా కనులు ఎత్తుచున్నాను. దాసులు కనులు తన యజమానుని తట్టును చేతి తట్టును, దాసి కనులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు ఎప్పుడైతే మనల్ని కరుణిస్తాడో అప్పటి వరకు కూడా మనం ఆయన చేతి తట్టు చూడాల్సిందేనంట. చాలామందికి ఉన్న అలవాటు ఏమిటంటే, కొంతకాలం ప్రార్థన చేస్తారు, పని జరగకపోతే నిరాశలోకి వెళ్ళిపోతారు, దేవుని తిట్టుకుంటారు, మనుషులను తిట్టుకుంటారు, దేవుడు మాకు సహాయం చేయలేదంటారు. కానీ దేవుడు సహాయం చేసే దేవుడే, మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రం కానే కాదు. కాబట్టి దేవుడు మనకు ఎప్పుడు సహాయం చేస్తాడో ఆ సహాయం ఆయన యొద్ద నుంచి మనకు వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలా, ఆయన చేతి తట్టు చూస్తూ మొరబెట్టుకోవలసిన వారమై ఉన్నామని ఇక్కడ మనము గమనిస్తున్నాం. ఇందులో 3 అంశాలుగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. మొట్టమొదటి అంశం ఏమిటంటే, మన దేవుడు ఎటువంటి వాడో మనం తెలుసుకొని ఉండాలి. మన దేవుని మహత్వం మనం తెలుసుకొని ఉండే, ఆయన మనకు సహాయం చేయగలవాడు, చేస్తాడనే నమ్మిక మనలో ఉండే మనం దేవుని ఎదురు నుంచి సహాయం పొందడానికి దేవుడి కృప చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే, మనం యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయం మొదటి వాక్యము. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? ఆమేన్. చూడండి, ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నా సింహాసనం ఎక్కడుంది? ఆకాశమందు ఉంది. నా పాదపీఠం ఎక్కడుంది? భూమి మీద ఉన్నది. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠమై ఉండగా మీరు నా కొరకు ఒక మందిరం కట్టి దానిలో ఉండమంటే నేను ఉండేవాడిని కాను. ఈ భూమి అంతటా, ఈ ఆకాశం అంతటా నేను ఆసీనుడై ఉన్నవాడై ఉన్నాను అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు, దావీదు భక్తుడు, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా, నీ తట్టు మా కళ్ళు ఎత్తుచున్నాము అని ఖచ్చితంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు భూమి ఆకాశంలో మరి ఆవరించి ఉన్న దేవుడని మనం ఎప్పుడు గుర్తించాలి. సృష్టికర్త అయినటువంటి ఆయన చేతిలో మనమందరం ఆయన చేతి పనివారమే. ఈ లోకమందు మనం ఎలాంటి వారమో యాత్రికులం మాత్రమే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వాక్యం చదువుకుందాం. ఈ లోకంలో మనం యాత్రికులము మాత్రమే. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వాక్యము.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఆమేన్. కేవలం దావీదు మాత్రమే కాదు, మనం కూడా ఎవరు ఈ లోకంలో యాత్రికులం మాత్రమే. అయితే ఈ యాత్రలో మన జీవితం ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూస్తున్నాము. మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి. ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు మనకు తెలుసు కదా, గలతీయులకు రాసిన 5వ అధ్యాయము 18 నుండి 21 వరకు ఒకసారి చదువుకుందాం. శరీరాశలు ఏమిటో తెలుసుకొని దానికి అవి మనకు ఆత్మకి విరోధంగా పోరాడేవి కనుక వాటిని మనం విసర్జించాలి అని భక్తుడు చెప్తున్నాడు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఆమేన్. చూడండి ఏం చెప్తున్నాడు. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని భక్తుడు చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆత్మకి వ్యతిరేకంగా పోరాడేటువంటి శరీర కార్యాలు. వీటిని విసర్జించి మనం దేవునికి అనుకూలమైనటువంటి ఆత్మీయ అనుభవం కలిగి జీవించాలి. చూడండి ఇంకొక మాట చెప్తున్నాడు. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారు మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. కాబట్టి ఈ యాత్రలో మనం ఎంతో జాగ్రత్తగా మన దినాలు గడుపుకోవాలి. మనం ఎట్ట బ్రతికితే దేవుని రాజ్యానికి వెళ్ళే వారము కాము. ఎంతో జాగ్రత్తగా శరీర కార్యాలను విసర్జించి ఆత్మఫలంతో మనం నింపుకొని అన్ని జనుల మధ్యలో సాక్షార్థమైన జీవితం జీవిస్తేనే మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలం. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడని మనం ఎరిగి ఉన్నాము. ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడని కూడా మనం ఎరిగి ఉన్నాం. చూడండి 2వ దినవృత్తాంత గ్రంథం 6వ అధ్యాయం 18వ వాక్యం కూడా మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతం చదువు. మనుషులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయున ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే. నేను కట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. ఇక్కడ సొలొమోను భక్తుడు చేసిన ప్రార్థన మనం గమనిస్తున్నాం. మనుషులతో కలిసి దేవుడు నివాసం చేయునా. ప్రియమైనటువంటి దేవునిలారా, మనుషులతో కలిసి ఖచ్చితంగా దేవుడు నివాసం చేస్తాడు. ఎలా చేస్తాడు? మీ దేహం దేవుని ఆలయమును నా పరిశుద్ధాత్మక నిలయమని మీరు ఎరుగరా అని అడిగి ఉన్నాడు. మన దేహమే ఆయనకి ఆలయము. అప్పుడు మనలో ఆయన ఉండడా? మనలో ఉండాడు, మనతో కలిసి నివసిస్తాడు. కాబట్టి ఆయన మహాకాశములు పట్టజాలని దేవుడు దిగి వచ్చి మనలో నివసిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడో మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని ఆయన కలిగి ఉండేవారిగా మనము ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అందుమటుకే కాదు, ఆయన ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో మనం గమనిస్తే ఆయన మనల్ని అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడని చెప్తున్నాడు. చూడండి యెషయా 49, 15, 16 వాక్యం కూడా గమనించుకుందాం. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుతురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఆమేన్. కాబట్టి ఒక తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ మరి దేవుడు మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. తల్లి మర్చిపోతుందంటే ఒకవేళ బిడ్డ కంటే ముందు తల్లి చనిపోవచ్చు. ఆ బిడ్డ గుర్తుపెట్టుకొని ఆ బిడ్డకు వెంబడించాలంటే తల్లి వెంబడించలేదు కదా. కానీ దేవుడు అంటున్నాడు, వారైనా నిన్ను మర్చరేమో కానీ నేను నిన్ను మర్చేవాడిని కాదు, విడిచేవాడిని కాదు. చూడు, మన అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని చెప్తున్నాడు. యాకోబు తల్లిదండ్రులను విడిచి తన మామ ఇంటికి ప్రయాణమైపోతున్నటువంటి సమయంలో ఊజు అనే దేశంలోనికి వచ్చినప్పుడు ఆయనకి నిద్ర వచ్చింది. రాత్రి అయింది. అక్కడ ఒక రాయి తలగడగా తీసుకొని పండుకున్నాడు.
ఆ రాత్రి ఆయనకి దేవుడు కల్లో కనపడ్డాడు. అంతకుముందు ఎప్పుడు యాకోబు దేవుడిని చూచినట్టు లేదు. కలబడి ఏమంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, నువ్వు పండుకున్న ఈ స్థలము నాది, ఇదంతా కూడా ఎవరికి ఇస్తాను, నీకు నీ సంతతి వారికి ఇస్తానని వాగ్దానం చేసినట్లుగా మనము చూస్తున్నాం. యాకోబు దేవుడిని చూడలేదు, కానీ దేవుడు ఎవరిని చూశాడు, యాకోబుని చూచి తను పరిచయం చేసుకొని తనకు వాగ్దానం చేసి, మరలా నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఇక్కడ మా దేవుని యొక్క మందిరం నువ్వు కడుదువు, ఇక్కడ నేను ఉంటాను అని వాగ్దానం చేసి, నువ్వు వెళ్ళు చోట నీకు అన్న వస్త్రములు సమృద్ధిగా ఇస్తే నేను కాపాడుతాను అని దేవుడు వాగ్దానం చేసి యాకోబును పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యాకోబు యొక్క యాత్రలో, ఆ ప్రయాణంలో, ఆ జీవితకాలం అందట్లో ఆ వాగ్దానమే ఆయన్ని బలపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనకు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఏమని? నీ దేహం అనే దేవాలయంలో నేను నివసిస్తానని చెప్పి ఉన్నాడు. ఇదే వాగ్దానం మనకు కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇందును బట్టి దేవుని యొక్క మహత్వాన్ని మనం ఎరుగుతున్నాం. మనం ఆయన్ని ఎరగకపోయినప్పటికీ ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టని దేవుడు. అయితే ప్రియమైనటువంటి దేవులారా, ఆయన మనల్ని ఏమడుగుతున్నాడు? ఆయన మనల్ని వెంబడించాలంటే లేదా మనకు తోడై ఉండాలంటే ఏమడుగుతున్నాడంటే, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వాక్యం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12-13 వాక్యము. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? చూడండి, దేవుడు ఏమడుగుతున్నాడంట? పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో యెహోవాను ప్రేమించి ఆయన నీకు ఇచ్చినటువంటి కట్టడలను అనుసరించి జీవించుట, ఇదే దేవుడు నిన్ను అడుగుతున్నాడని చెప్తున్నాడు. మరి సామెతల గ్రంథంలో అయితే ఒక మాట అంటున్నాడు, ఇశ్రాయేలు నీ హృదయము నాకిమ్ము, నీ హృదయం నాకిమ్ము, అందుకంటే ఇంకా మించి నేను నిన్నేమి అడగటలేదు అంటున్నాడు. ఎందుకంటే మనందట మనము ఆయన్ని వెంబడించలేము, కానీ మన హృదయం ఆయనకిస్తే ఆయనకి ఇష్టమైన రీతిలో మనల్ని నడిపించుకుంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఈ దినం మనం దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకోవాలి. ఏం తీసుకోవాలంటే, ప్రభువా నా హృదయం నీ చేతికి అప్పగిస్తున్నాను, నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించు. మన ప్రయాణాల్లో మనం ఎక్కడికి పోతామో, ఏం చేస్తాం, అసలు రేపేమి సంభవించునో మనకు తెలియదు. రేపేం సంభవించిన ఎవరికైనా తెలుస్తుందా? ఎవరికి తెలియదు. రేపు అలా డ్యూటీకి పోతాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తాను అనుకుంటున్నారేమో, కానీ చేయగలుగుతుందామో లేదో మనకు తెలియదు. కాబట్టి ఏం చేయాలా? రేపు ఏమైనా సంభవించని మన హృదయం ఆయనకిస్తే, మన హృదయం ఆయనకి చోటిస్తే, ఆయన మనకు అధిపతిగా ఉండే ఏం జరగాలో ఆయన జరిగించుకుంటాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు అనే విషయం మనము మర్చిపోకూడదు. మొట్టమొదట మన దేవుడైన యెహోవా గొప్ప దేవుడు. ఆయన మనం ఎరిగి ఆయన స్థితిగతులను మనం గుర్తించి ఆయన ఆరాధించి మన హృదయం ఆయనకిచ్చి ఆయన వెంబడించే వారంగా ఉండాలి అని ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా ఏమంటున్నాడంటే, మరి దావీదు భక్తుడు అంటున్నాడు, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాము. ఏమంటున్నాడంటే, ఎవరి తట్టు కళ్ళు ఎత్తుచున్నాము? దేవుని తట్టు కళ్ళు ఎత్తుచున్నాం. సహజంగా చూడండి అమ్మ, 123వ కీర్తన మొదటి వాక్యం మొదటి భాగం, రెండో భాగం చదువు అమ్మ. నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎవరు తట్టేస్తున్నాము? దేవుని తట్టు మన కనులు ఎత్తుచున్నాం. సహజంగా మనిషికి ఈ అలవాటు స్వభావం తొందరగా రాదు. ఏ కష్టం వచ్చినా వెంటనే యేసయ్య తండ్రి నాకు సహాయం చేయమనే మనసు మనకు రాదు. కానీ ఎవరి ద్వారా అయితే పని మనకు జరుగుతుంది, మనం చేయగలిగింది అయితే మనం చేస్తామని మనం బయలుదేరుతాము. మనం చేయలేకపోతే ఎవరి ద్వారా మనం ఈ పని చేయగలుగుతాము అనేది ఆలోచన చేస్తాం. మన ఊహకి మించినవి కాక మన ఊహకి సాధ్యమైనవి మన ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే మన తలంబులు ఆయన తలంబులు వంటివి కాదు, ఆయన తలంబులు మన తలంబులు వంటి కాదు. ఆయన తలంబులకి మన తలంబులకి ఆకాశమునకు భూమికి ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత తేడా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన తలంబులు గ్రహించుకొని దాని తట్టు తిరగలిగేటటువంటి మనసు మనకు లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మనం ఎవరి తట్టు చూస్తున్నాం? మన అవసరాలను బట్టి ఎవరి తట్టు చూసినా దేవుని రాజ్యానికి మనం పోలేం. దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఎవరి తట్టు చూడవలసిందే? దేవుని తట్టు చూడవలసిందే. దేవుడే మనల్ని తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే కీర్తనలు 108 12వ వాక్యం చూడండి. కీర్తనలు 108 12వ వాక్యము. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. ఆమేన్. అక్కడ కూడా భక్తుడు అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నువ్వు మాకు సహాయం చేయము.
దేవా నీ సహాయం ఉంటేనే మేము శత్రువుల్ని జయించగలం, లేకపోతే మేము జయించలేం. శత్రువు అంటే ఎవరో మనుషులని అనుకోవద్దు. మనకున్న రోగాలు కావచ్చు, మనకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, మనకున్న ఇంకేమైనా ఒక సమస్య కావచ్చు. ప్రియమైనటువంటి దేవునిలారా, అది ఏదైనా దాన్ని జయించాలంటే ఎవరు సహాయం కావాలా? దేవా నీ సహాయము మాకు దయచేయము. మనుషుల సహాయము వ్యర్థము అని చూస్తున్నాం. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలని కీర్తనలు 118, 8, 9 వాక్యాల్లో మనం చూస్తున్నాం. కీర్తనలు 118, 8, 9 వాక్యాలు. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆమెన్. ప్రియమైనటువంటి దేవులారా, ఈ వాక్యాలు మనము బైహార్ట్ చేసి పెట్టుకోవాలి. బైహార్ట్ చేసి పెట్టుకొని మనం అప్పుడప్పుడు పలుకుతూ ఉండాలి. ఎందుకంటే మానవుని మనసు బలహీనమైందనమాట. అది దేవుని వైపు చూడకుండా మనుషుల తట్టు చూస్తూ ఆశ్రయిస్తూ అటు పరిగెత్తా ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఎవరి తట్టు చూడాలా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి మనుషులను, శక్తిమంతులైన మనుషులను కాదు, అధికారులను కాదు, లేకపోతే ఆ పొలిటికల్ లీడర్స్ని కాదు, మరి ఇంకొకరిని కాదు. అయితే ఇప్పుడు ఎలా జరుగుతుంది కార్యాలని మీరు అడగవచ్చు. అలా పోయే వాళ్ళకి ఒకవేళ అలా జరుగుతుందేమో, కానీ మన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎక్కడ జరగని కార్యాలు ఆయన చేస్తాడు. నువ్వు నమ్మాలి. మరి నీ విశ్వాసానికి అదొక పరీక్ష. మరి పేతురు కూడా శిష్యుడే, యేసు ప్రభుతో కూడా ఉండిన వాడే, సముద్రంలో తిరిగిన వాడే. కానీ అయ్యా నువ్వే అయితే నేను కూడా నడుస్తానన్నాడు. నడవమన్నాడు యేసు ప్రభు. ఆ విశ్వాసానికి ఏం ఆటంగా పరచలేదు. నువ్వు నడవలేవు, నోరు మూసుకోనలేదు. మనమైతే అంటాం. కానీ చూడండి, నడువు కానీ రమ్మన్నాడు. కానీ కొంత దూరం నడిచేళ్ళకి పేతురు దృష్టి సముద్రంలో అలల వైపు, మరి నీటి వైపు తిరిగినప్పుడు దేవుని వైపు నడవలేకపోయాడు, మునిగిపోయాడు. వెంటనే దేవుడు చేయబట్టుకొని లేపేశాడు. మనమైతే ఏమంటాం? పో అట్టే మునగాలి, నువ్వు ఒకసారి బుద్ధి నేర్చుకోవాలంటాం మన స్వభావం అది. కానీ మన ప్రభు వెంటనే చేయబట్టి ఆయన్నే లేపివేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి అంటే మీరు అటు అవిశ్వాసులుగా ఉండమని కాదు. ప్రభు అన్నాడు, అల్పవిశ్వాసి ఎందుకు సందేశించివి అని అడుగుతున్నాడు. కాబట్టి అల్పవిశ్వాసము మరి సందేహము అనేది మనలో ఎన్నటికీ ఉండకూడదు. మనం దేవుని నమ్ముకోవాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అందుకనే ఏ అవసరం వచ్చినా ఎవరి వైపు ఎత్తాలా? దేవుని వైపు మన కళ్ళు ఎత్తాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో మనం చూస్తే మరి ఓడ నావికుని నమ్మినటువంటి ఓడ ప్రజలను, ఓడ అధికారులను మనం చూస్తున్నాం. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 10, 11 చదువుకుందాం. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 10, 11 వాక్యాలు. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూసారా, ఇక్కడ పౌలు చెప్తున్నాడు, అయ్యా ఈ ప్రయాణం వల్ల మనకేం వస్తుంది? ఓడకు మాత్రమే కాక మన ప్రాణములు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. చూసారా ప్రియమైనటువంటి దేవులారా, పౌలు ఒక ఖైదీ మాత్రమే. అందువల్ల ఆయన మాటకి, ఆయన దేవుని బిడ్డ అని వాళ్ళకి తెలియదు. ఒక సామాన్య ఖైదీ అనుకున్నాడు. అతను చెప్పిన మాటకి వాళ్ళు లోపడలేదు, అనుసరించలేదు. వాళ్ళు ఏం చేశారు? ముందుకు ప్రయాణము కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ ప్రయాణంలో కొంచెంసేపు అయిన తర్వాత ఏమైందో చూడండి. అదే 27వ అధ్యాయం 13 నుండి 21 వరకు చదువుమా. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరులెత్తి క్రేతు ధరిని ఓడ నడిపించిరి. కొంచెము సేపైన తరువాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసరను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదునేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి.
మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది. అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. ఆమేన్. చూసారా, అక్కడ నేను చెప్పినప్పుడు మీరు బయలుదేరకుండా ఉండాల్సింది. నా మాట మీరు వినలేదు, బయలుదేరారు. ఇప్పుడు ఏం కలుగుతుంది? పెనుగాలి కొట్టిందంట. సముద్రము దాని సమస్తములో, దానిలో ఉన్న సమస్తము, భూమి మీద ఉన్న సమస్త సృష్టి ఎవరి స్వాధీనంలో ఉన్నది? దేవుని స్వాధీనంలో ఉన్నది. మనుషులు దాన్ని కంట్రోల్ చేయాలంటే కుదరదు. మనకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే గదినాల్లో మనకు యానివర్సరీ మీటింగ్ అప్పుడు, మరి అయ్యగారి ప్రేయర్ మీటింగ్ అప్పుడు వర్షం కురవకూడదని ప్రార్థన చేసుకున్నాం. మనం ఆపలేదు, దేవుడు దాన్ని ఆపాడు. ఎంత గొప్ప ఆశ్చర్యకరం చూడండి. తడ దగ్గర తుఫాను తీరం దాటిందంటే ఎంత గాలివాన ఉండాలా? ఒక గాలి కానీ ఒక వర్షంలా కానీ లేకుండా ఆ తుఫాను తీరం దాటి వెళ్ళిపోయింది. మరి దేవుడు ఆ పని చేయగలిగిన వాడు ఎవరు? దేవుడు మాత్రమే, మనం చేయలేం. ఇప్పుడు ఈ పౌలు చెప్పినప్పుడు మాట విని ఉంటే బాగుండేది, కానీ వాళ్ళు మాట వినలేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బయలుదేరారు. ఎంతో నష్టం వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని మాటకు లోబడనందున వాళ్ళు ఎంతో నష్టం పొందుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే అధ్యాయం 22 నుంచి 26 వరకు కూడా చదువుకుందాం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము మీద పడవలసి ఉండునని చెప్పెను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునిలారా, యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యం కలిగి ఉంటారంట. ఆ ఓడలో 276 మంది ఉన్నారు. ఒక్కడే పౌలు ఒక్కడే చెప్పిన మాట వాళ్ళు వినకపోయినా దేవుడికి వాళ్ళని కరుణించి, మీరు నా మాట విని ఉండాల్సిందే, వినలేదు. అయినప్పటికీ ఇప్పుడు వచ్చిన నష్టమేం లేదు. రాత్రి దేవుడు నాకు కల్లో కనపడి, ఈ ఓడలో ఉన్న 276 మందిని నీకు ఇచ్చి ఉన్నాను, మీకు ప్రాణానికి ఏం నష్టం కలగదని నాతో చెప్పి ఉన్నాడు, ధైర్యం తెచ్చుకొనుడి అని చెప్తే వాళ్ళకి అంత తొందరగా ధైర్యం వస్తుందండి? నడి సముద్రంలో ఉండే తుఫాన్లో చిక్కున్న వాళ్ళకి ధైర్యం రమ్మంటే వస్తుందా? అందులో వాళ్ళకి ప్రభు అంటే తెలియదు అయిపోయా. ప్రభువు తెలుసుకున్న వాళ్ళైతే అవును, దేవుని ఇష్టం ఏమైనా జరగని అని మనం వదిలేస్తాం కదా. ధైర్యం అంటే ఏమనుకోవాలి? ఏమైనా కానీ నా దేవుడు నాకు తోడున్నాడు అని నువ్వు అనుకుంటే దేవుడు నీకు తోడుకుంటాడు, అంతే. అయ్యో అయ్యో అనుకుంటే దేవుడు నీకు తోడుగా ఉండడు. నీలో విశ్వాసం స్థిరమైందైతే, ప్రభు నీ ఇష్టమే నా జీవితంలో జరిగించు ప్రభు అని మనం అడిగితే అదే జరిగిస్తాడు. ఆయన ఇష్టం మన జీవితంలో జరిగిస్తాడు. అది మనకు కష్టంగా ఉండదు, అని మనకు ఆశీర్వాదకరంగానే ఉండదు అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, మరి ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు చెప్పిన ప్రకారంగా ఓడ పగిలిపోయి మరి మెలితే అనేటటువంటి దీపంలో చేరుకున్నట్టుగా, తర్వాత మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. అవన్నీ ఇప్పుడు మనం ధ్యానం చేసుకోవాలంటే మనకు సమయము చాలదు. కాబట్టి దేవుని మాట వింటే మనకు లాభమే ఉంటుంది, దేవుని మాట వినకపోతే మనం నష్టపోతామని ఈ అంశాన్ని గురించి మనం గమనిస్తున్నాం. కనుక మనం కనులెత్తితే ఎవరి వైపు ఎత్తాలి? దేవుని వైపే మనం కనులెత్తాలి. మరి మాట విననటువంటి సిద్కియా రాజుని గురించి కూడా ఒక మాట గమనించుకుందాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచియున్న వారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చదురు గాని కల్దీల యొద్దకు బయలువెళ్ళు వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా. చూడండి, ఇక్కడ ఇర్మియాను చెరసాల్లో పెట్టి ఉన్నాడు. సిద్కియా రాజుకి దేవుడు అంటే తెలుసు. అయితే చెరసాల్లో పెట్టినటువంటి ప్రవక్తను పిలిపించి మరలా అడుగుతున్నాడు. ఇంతకు ముందే చెప్పాడు, మీరు బబులోను రాజుకు లోబడితే మీరు బ్రతుకుతారు, తిరగబడితే మీరు సస్తారు,
అని చెప్తే ఆ మాట వినకుండా అతను మరలా ఇర్మియాని పిలిపించి మాట్లాడిస్తే అదే మాట మరలా దేవుని వాక్యం ఏమైనా మారుతుందా? దేవుని మాకు మారదు. మరలా అదే మాట చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతను లోబడకపోయినందున ఆయనకు వచ్చినటువంటి శిక్ష మనం గమనిస్తే 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయము 5 నుండి 7 వరకు చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 25వ అధ్యాయము 5 నుండి 7 వరకు. అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్ళిపోయెను. కల్దీయుల సైన్యము రాజును తరిమి అతని సైన్యము అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతని పట్టుకొనిరి. వారు రాజును పట్టుకొని రిబ్లా పట్టణమందున్న బబులోను రాజునొద్దకు తీసుకొని పోయినప్పుడు రాజు అతనికి శిక్ష విధించెను. ఆమేన్. చూడండి ఏం చేశాడు? తనతో ఉన్న సైన్యమంతా పారిపోయారు. పట్టణం ముట్టడి వేసినప్పుడు తనతో ఉన్న సైన్యమంతా పారిపోయారు. వారేం చేశారు? రాజును పట్టుకెళ్ళి ఎవరి చేతికి ఇచ్చేశాడు? ఆ యొక్క మరి సిద్కియాను పట్టుకెళ్ళి ఆ బబులోను రాజు చేతికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. అతడు దానికి విధించినటువంటి శిక్ష మనం గమనిస్తే 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయం 11 నుండి 14 వరకు చూసుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 36వ అధ్యాయము 11 నుండి 14 వరకు. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వెనుకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోనూ జనులలోనూ అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము కలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. చాలమ్మ. ఇక్కడ ఎంతగా దేవుడు వారికి హెచ్చరిక ఇచ్చినప్పటికీ సిద్కియా యెహోవా దేవునికి లోబడలేదంట. లోబడకపోయినందుకు ఈ బబులోను రాజు ఆయన్ని పట్టుకొని ఏం చేశాడంటే ఆయన కళ్ళ ముందే ఆయన కుమారులను చంపించాడు. తర్వాత సిద్కియా కళ్ళు 2 ఓడదీయించి అతన్ని బంధించి మరి ఆ దేశంలోనికి బబులోను దేశంలోనికి తీసుకొని పోయాను. అక్కడే అతను చనిపోయినని కూడా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు హెచ్చరించినప్పటికీ, దేవుడు ఎన్ని మార్లు ఆయనకి ఉపదేశం ఇచ్చినప్పటికీ మాట విననందున లోబడనందున కఠినమైన శిక్ష ఆయన అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినము ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనం ఎవరు దృష్టికి చెడు నడత నడిచే వాళ్ళంగా ఉండకూడదు. దేవుని దృష్టికి అంగీకారమైనటువంటి ఆత్మీయ జీవితం మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సంతోషం వచ్చినా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపే మన కనులెత్తాలి. ఆకాశమందాసీనుడై ఉన్నవాడా, నీ తట్టే మా కనులు ఎత్తుచున్నాను. ఈ కనులు ఎత్తడం కూడా ఎలా ఎత్తుకోవాలంట? 3వ అంశం మనం గమనిస్తే, దాసుడు యజమానుని చేతుల తట్టును, దాసురాలు యజమానురాలు చేతుల తట్టును చూసినట్టుగా మనం చూడాలి. ఈ చూపులో ఒక ప్రత్యేకత ఉంది. ఆశతో, వినయంతో, విధేయంతో మనం దేవుని వైపు చూడాలని దేవుడు ఇక్కడ హెచ్చరిక ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కీర్తనలు ఇందాక మనం చదువుకున్న 123వ కీర్తన 2వ వాక్యం చదువుకుందాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. చూడండి, చాలామంది ఎలా చూస్తారు? కోపంతో చూస్తారు. ఎందుకు మేము అడిగితే దేవుడు మాకు ఈ పని చేయలేదని దేవుని వైపు. దాసులు దాసురాళ్ళు కూడా దీనత్వంతో చూసేవాళ్ళు ఉంటారు, కోపంతో చూసేవాళ్ళు కూడా ఉంటారు. మరి దీనత్వంతో చూసేవాళ్ళు చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అయ్యో పాపం, ఎట్ట చూస్తుంది, ఎట్ట అడుగుతుందో, కష్టంలో ఉందో, సహాయం చేయాలని
పలుమారులుగా మనల్ని అడిగినప్పుడు మనం ఏం చేస్తామండి, ఉండే మాత్రం ఇచ్చేస్తాం, ఇవ్వకుండా ఉండం. అదే కోపంగా చూశారనుకోండి, వీడికి ఎంత పొగురు, లేకపోతే ఈమెకి ఎంత పొగురు, ఎందుకు ఇస్తాం, నోరు మూసుకొని బయటికి అని అంటాం. అంతేగాని మనము ఇవ్వలేం. కానీ మనం కూడా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం ఆయన యజమానుడు, మనం యజమానురాలు, మనము దాసురాళ్ళము. మరి యజమానుని తట్టు కనులెత్తి మనం అడిగినప్పుడు మరి వినయ విధేయతలతో అడగాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఉదాహరణకు మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మొదటి 4 వాక్యాలు చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆమేన్. చూడండి, ఈ కుష్ఠరోగి వచ్చాడు. ఆయన ఏం చేశారంట, ఆయనకి మ్రొక్కి, దేవునికి మ్రొక్కి ఏం చేశాడు, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవాలని అనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే. ప్రియమైనటువంటి దేవులారా, ఎంతో ఆయన వినయంతో వచ్చాడు, ఆశతో వచ్చాడు కుష్ఠరోగి. ఎందుకంటే వాళ్ళని ఊర్లోకి రానియరు, ధైర్యం చేసుకొని వచ్చారు. కుష్ఠరోగి ఒక్కడే దొరికాడు అనుకోండి, ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. కానీ ఎంతో వినయంతో, ఎంతో ఆశతో, ఆయన అవసరత అలాంటిదనమాట. కుష్ఠరోగి పాలెం వెలుపట ఉండాలి, వాళ్ళకి ఎవరికైనా ఆహారం తీసుకెళ్ళి పెడితే తినాలి, లేకపోతే వాళ్ళు అపస్తుపడి ఉండాలి. వాళ్ళ భయంకరమైన పరిస్థితి ఇది. అలాంటి స్థితిలో ఆయన సాహసం చేసుకొని ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను మరి వచ్చాను, నువ్వు ఇప్పుడు ఎవరి కోసం చేస్తావని అడగలేదు. ఎంతో ఆశతో, నీకు ఇష్టమైతే అంటే దేవుని చిత్తమైతే, దేవుని చిత్తములో ఏమున్నదో దాని కొరకు అడగటం మనం నేర్చుకోవాలి. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఎంతోమంది దేవుని చిత్తం కొరకు అడగటం నేర్చుకోలేదు. ఎంతోమంది మాకు ఇది కావాలి ప్రభువా, మనం దేవునికి డైరెక్షన్ ఇస్తూ ఉంటాం. ఇట్లా చేయి ప్రభువా, అట్లా చేయి ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా, వీళ్ళతో మాట్లాడు ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మనం ఎప్పటికీ అలా దేవుడిని అడగకూడదు. మనం ఏమడగాలి, ఈ కుష్ఠరోగి చూడండి ఏమంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అంటున్నాడు. వెంటనే మ్రొక్కి ఆయన పాదాలు నమస్కారం చేసి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయవాలనను అనేను. అందుకు ఆయన చేయి చాపి, ఎవరు కూడా వాళ్ళని ముట్టరండి, కానీ చేయి చాపి అతన్ని ముట్టి ఏం చేశారంట, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనెను. చూడండి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో. మనం ఎంత తగ్గిస్తే అంతగా మనల్ని ప్రేమిస్తాడు. మనకు తగ్గింపు లేకపోతే మనం దేవుని యొద్ద నుంచి ఏ విషయం కూడా, ఏ మేలు కూడా మనము పొందలేం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఎవరమైనా ప్రార్థన చేసేటప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేయాలి. గెస్సెమనే తోటలో ఆయన తండ్రి, ఈయన కుమారుడు, వాళ్ళకు పెద్ద దూరం ఏం లేదు, అంతా ఒకటి. కానీ ఆ శిలువ మరణం, ఆ శిలువ యాగం ఆయన పొందబోయే ముందు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి లూకాసు వార్త 22వ అధ్యాయము 42-43 వాక్యం చదువుకుందాం. తండ్రి, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించెను. ఆమేన్. వెంటనే అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆమేన్. చూసారా, అక్కడ ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పొందబోయే శ్రమలు ఆయనకి తెలిసి మనమైతే పారిపోతాం కదా. ఇంత కష్టం ఉందని తెలిస్తే మనం ఏం చేస్తామండి, ముందుకు పోతామా? మనం ముందుకు పోవడానికి మనం ఇష్టపడి, నా వల్ల కాదు ప్రభువా, నీకు వందనాలు వేసి, నీకు స్తుతి వేసి అని అనుకుంటాం అంతే. కానీ ఆయనకి అన్నీ తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడు, ప్రభువా తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక. తండ్రి చిత్తానికి ఎప్పుడైతే లోబడ్డాడో పరలోకం నుండి ఒక దూత వచ్చి ఆయన్ని బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, మన ప్రభు మనతో ఉంటే మనం చేయలేని కార్యం అంటే ఏదీ లేదు. మనం అన్నీ చేయగలం, ఆయన ఉండాలి మనతో. మనంతటా మనం చేయాలనుకుంటే మనం ఏది కూడా చేయలేం. కానీ మన ప్రభు మనతో ఉంటే దేవుడు మనకు ఏ కార్యమైనా చేయడానికి శక్తి ఇస్తాడు. అయితే నీ చిత్తమే ప్రభు, నాతో ఉండు ప్రభు అని మనం అడుగుతూ ఉండాలి. దేవుడు ఏం చేశాడంట, మరి తండ్రి వెంటనే ఒక దూతను పంపించాడు. దూత ఆయన వచ్చి బలపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుళ్ళారా, ఈ అంశాలన్నీ మనము గమనించుకోవాలి. దావీదు కూడా
దేవునికి ఒక ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 141 మొదటి 2 వాక్యాలు మనం గమనించుకుందాం. కీర్తనలు 141 మొదటి 2 వాక్యాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. ఏం చేస్తున్నాడు? నేను చేసే ప్రార్థన నీ దృష్టికి అంగీకారమును గాక. నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె. సాయంకాల నైవేద్య బలి అర్పించే వాళ్ళు ఎవరు ప్రార్థన చేశారు? గుర్తుందా ఎవరికైనా? ఏలియా ప్రార్థన చేశాడు. ఏలియా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చింది. ప్రియమైనటువంటి దేవునిలారా, ఎలా వచ్చింది? వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి బలి పశువుని దహించి వేసినట్లుగా మనము గమనిస్తున్నాం. అలాగే దేవుని చిత్తానుసారమైన ప్రార్థన. ఎందుకంటే బయలుదేవతకు పూజలు చేసేవాళ్ళు ఉదయం నుంచి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తే జవాబు రాలేదు. ఏలియా ఒక ప్రార్థన చేశాడు, వెంటనే ఆ ప్రార్థన దేవునికి అంగీకారమైనట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు కూడా అంటున్నాడు, నేను చేతులెత్తట సాయంకాల నైవేద్యం వల్లనే ఉండాలని, నా ప్రార్థనకు నువ్వు వెంటనే జవాబు ఈ ప్రభు, సహాయం చేయ ప్రభు, నాకు తోడుగుండు ప్రభు అని ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనము ఆయన కోసం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఎందుకంటే తండ్రి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎవరి కొరకు పంపించాడు? మన కొరకే పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చి, లోకంలోనికి వచ్చి మన కొరకు ఎంతగానో తాను తగ్గించుకొని జీవించాడు. ఆయన జీవితం ఎలా ఉంటుందంటే ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా చెప్పబడినట్టుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం మొదటి 3 వాక్యాలు మనం గమనించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనము అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనుల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆమేన్. చూసారా, భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక దాసుని స్వరూపం ధరించి భూమి మీదకి వచ్చాడు. ఎలాగున్నాడంట? లేత మొక్కవలేను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలేను అతడు ఆయన ఎదుట పెరిగెను. లేత మొక్క, ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎలా ఉంటుందండి? ఎండ వచ్చేటప్పటికి తల దించుకొనే ఉంటుంది. తన కుమారుడు తండ్రికి విధేయుడై తల దించుకొనే ఉన్నాడు. ఈ తండ్రి చిత్తము అడిగి తెలుసుకొని తన చిత్త ప్రకారంగా మాత్రమే ఆయన ఏ పని అయినా చేశాడు. ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆయన మహిమ ప్రభావములు ఈ భూమి మీద మనుషులకు చూపించలేదు కాబట్టి ఆయన మనుషుల ఎదుట ఎలా కనబడ్డాడు? తృణీకరించబడిన వాడు ఆయన. ఈయన దేవుడైతే ఎట్టు ఎందుకుంటాడు? సామాన్య మానవుడిగా ఎందుకుంటాడని అనుకున్నారు. అందుకని యూదులు కూడా ఆయన్ని అంగీకరించలేకపోయారు. ప్రియమైనటువంటి దేవులారా, కానీ ఆయన మాదిరికరమైన జీవితం మనకిచ్చాడు అనేది మనము మర్చిపోకూడదు. ఆయన మనకిచ్చినటువంటి జీవితము మాదిరి జీవితము. మనం కూడా అలాగే మనల్ని మనం తగ్గించుకొని వినయ విధేయతలతో దేవుని సన్నిధిలో కనపడితే దేవుడు తప్పకుండా మనకు కూడా సహాయము చేయువాడై ఉన్నాడు. యజమానుని చేతుల తట్టు దాసుడును, యజమానురాల చేతి తట్టు దాసి కనులెత్తి రీతిలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో అడగటము నేర్చుకోవాలి. ఇంకొక ఉదాహరణ కూడా, అబ్రహాము మరి ఎండవేళప్పుడు సింధూర వృక్షం కింద కూర్చొని ఉన్నప్పుడు ఎవరు వచ్చారు చూడండి. ఆదికాండము 18వ అధ్యాయము మొదటి 5 వాక్యాలు చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయం మొదటి 5 వాక్యాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను. మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరి అనెను. వారు, నీవు చెప్పినట్లు చేయుము అనగా. ఆమేన్. చూసారా, ఎండవేళప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు అబ్రహాం.
అప్పుడు వచ్చారంట వాళ్ళు. మనకైతే ఎంత కోపం వస్తుందండి. ఇప్పుడు ఎవడు రమ్మన్నాడంట, ఎందుకు వచ్చాడంట, ఏమండా, ఇప్పుడు పోకపోతే ఏమండా, ఇప్పుడు నేను కనపడపోతే ఏమండా అని అనుకుంటాం మనం. అంతే, అవునా కదా? అందరూ మనుషులే కదా, మనం అందరం మనుషులం. కానీ అబ్రహాం ఏం చేశాడంట, నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడంట. వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేనేం చేస్తాను, ఆహారం సిద్ధపరుస్తాను, నువ్వు తిని వెళ్ళాల్సిందే. మధ్యాహ్నం పూట తినే టైంకి వస్తారు ఇట్టటి వాళ్ళందరూ అని తిట్టుకుంటాం మనం. మళ్ళీ మనం అన్నం వండి పెట్టాలంటే మనకు కష్టం కదా. కానీ అబ్రహాం అలా అనుకోలేదు. ప్రియమైనటువంటి దేవునిలారా, మరి కావాలంటే ఒక 100 రూపాయలు ఇచ్చి హోటల్కి వెళ్ళి తినేసిపో, మా ఇంట్లో ఇప్పుడు అన్నం లేదు అని చెప్పేస్తాం. మనం చెప్పే మాటలు ఇవి. మరి ఎందుకంటే వండి పెట్టేవాళ్ళు ఓపిక అంత ఉండదు మనకు. కానీ అబ్రహాం అలా చెప్పలేదు. అబ్రహాం ఎంత గొప్ప ధనవంతుడైనప్పటికీ దేవుణ్ణి చూచి ఎంతో వినయ విధేయులతో ఆధిపత్యం ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి మర్చిపోవద్దు ప్రియమైనటువంటి దేవులారా. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు సింహాసనం వేసుకొని రాలేదు. వాళ్ళు సామాన్య మానవుల వలె వచ్చారు. కానీ అబ్రహాంకి ఇచ్చిన ఆత్మీయ నేత్రములతో చూచి వెంటనే వారికి తగినటువంటి ఆధిపత్యం ఇస్తే ఏమిచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చిపోయాడు. కాబట్టి ఇలాంటి దీవెనలు ఆశీర్వాదములు మనం కూడా పోగొట్టుకుంటున్నామేమో. మరి మనకు అలా వాళ్ళు ఒకవేళ దేవుడు దిగి రాకపోవచ్చు, దేవుని రూపంలో దేవుని స్థానంలో వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చాడు, ఎండిన నేలలో లేత మొక్క వలె ఉన్నాడు ఆయన. తలదించుకొని ఒక సామాన్య మానవుని సాధారణ రూపంలో ఆయన వచ్చినప్పుడు మనం వారిని రిసీవ్ చేసుకోలేకపోతామేమో. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ప్రభు ఈ దినం ఒక ప్రార్థన మనకు నేర్పిస్తున్నాడు. ఏమిటంటే, ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా. ఆయన ఆకాశమందు ఆసీనుడు, మహాకాశములు పట్టజాలని దేవుడై ఉన్నాడు. మరి ఆకాశం ఆయనకి సింహాసనం అయి ఉన్నది, భూమి ఆయనకి పాదపీఠమై ఉన్నది. అంత గొప్ప దేవుడు నీకు ఏ కార్యమైనా చేయగలడు, నువ్వు నమ్మాలి అంతే. ఇంత గొప్ప ఈ సృష్టికర్త అయిన దేవుడు నాకు ఈ చిన్న పని చేసి పెట్టలేడా, నా ప్రభు నాకు చేసి పెట్టగలడని మనం నమ్మాలి. తర్వాత ఏం చేయాలా, దేవుని తట్టు ఆశతో కనులెత్తి ఆయన వైపు చూచి ఆయనకి మనము మొరబెట్టాలి. దేవుని వాక్కులకి, ఆయన కట్టడలకి, నేనేం అడుగుతున్నాను, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నన్ను ప్రేమించి నా కట్టడలు అనుసరించి జీవించమనే కదా నీకు చెప్తున్నాను అని అంటున్నాడు. ఇంకేమంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నీ హృదయంలో నాకు చోటిమ్ము, అదే కదా నేను అడుగుతున్నాను అని అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం హృదయంలో ఆయనకు చోటిచ్చి ఆయన చేర్చుకొని ఆయన మాటకు లోబడి జీవించడం కూడా మనం నేర్చుకోవాలి. అంత మటుకే కాదు, దాసుడు యజమానుని చేతుల తట్టును, దాసి యజమానురాలు చేతుల తట్టును చూసినట్టుగా వినయ విధేయతలతో మనం ఆయన వైపు చూచి ఆయన అడిగి పొందుకోవటము నేర్చుకోవాలి. ఈ అంశాలు దేవుడి ఇదని మనకు చెప్పినది ఉపవాస ప్రార్థనలో. ఇలాంటి ఆత్మీయ అనుభవంతో దేవుని ఎద్దు నుంచి మనం అందరము ఆయన కృప పొందుకుందాం. దేవుడి వాక్యం మనం వినికిలు దీవించిన గాక. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు. శ్రేష్టమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సాయంకాల సమయంలో నీ మందిర ఆవరణంలో చేరి మీ వాక్యము ధ్యానించగలిగేటటువంటి కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. అవును తండ్రి, దావీదు మహారాజు మాట్లాడినటువంటి మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశమందు ఆసీనుడైన దేవా, నువ్వు తప్ప మాకెవరున్నారనేటటువంటి మాటను నాయన మేము నీ సన్నిధిలో పలుకుతూ ఉన్నాము తండ్రి. ఈ లోకములో మేము పరదేశులము, యాత్రికులము అనేటటువంటి అంశాన్ని అనేక సందర్భాల్లో మేము మర్చిపోతూ ఉంటాము తండ్రి. మీరైతే మమ్మల్ని మీరు ప్రేమించి దినదినము మా చేయి పట్టుకొని మీరు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దేవుడవైనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఆకాశం ముందున్న నీ వైపు మేము చూడకుండా తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల వైపు నాయన మా కన్నులు మేము తెరిచి నాయన ఆశగా ఎదురు చూస్తూ ఉంటాము తండ్రి. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని చేయి విడవకుండా తండ్రి, ప్రతి సందర్భంలో తండ్రి నాయన ఎప్పుడు మేము నీ వైపు చూస్తామా అని మీరు ఎదురు చూసేటటువంటి పరిస్థితి నాయన మా జీవితాల్లో అనేక సందర్భాల్లో కనిపిస్తుంది నాయన. ఒక్కసారి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆకాశము వైపు మేము చూసినప్పుడు, అవును తండ్రి, మా కన్నులు నీ వైపు ఎత్తినప్పుడు తండ్రి మీరు మమ్మల్ని దర్శించేటటువంటి దేవుడవని మీరు మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
నీ వైపు మా కనులెత్తి నాయన మేము నిన్ను దృష్టించగలిగేటటువంటి కృపను నాయన మీరు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. నువ్వు తప్ప మాకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు మాకు ఇంకెవ్వరూ లేరని మీరు మాతో మాట్లాడారు తండ్రి. పౌలు భక్తుని యొక్క ఓడ ప్రయాణములో తండ్రి నాయన అవునయ్యా, నీ వైపు చూడకుండా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు సమస్తాన్ని ఓడలో ఉన్నవారు కోల్పోవలసినటువంటి పరిస్థితులు మీరు కల్పించారు తండ్రి. చాలా సందర్భాల్లో మా జీవితాల్లో కూడా తండ్రి మేము నీ వైపు చూడకుండా తండ్రి ఈ లోక సంబంధమైన మనుష్యుల వైపు నాయన మేము తిరిగినప్పుడు తండ్రి మా సమయాన్ని, మా ధనాన్ని నాయన, మా యొక్క ఆరోగ్యాన్ని మేము వ్యర్థము చేసుకునేటటువంటి పరిస్థితులు నాయన మాకు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. ఈ లోక సంబంధమైనటువంటి బలము వ్యర్థము తండ్రి, మనుష్యులను ఆశ్రయించుట వ్యర్థమని నువ్వు మాతో మాట్లాడినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. చివరిగా తండ్రి నాయన అవును తండ్రి, దాసుని యొక్క కన్నులు తండ్రి యజమాని వైపు చూసినట్లుగా తండ్రి, దాసురాలు యొక్క కన్నులు అవును తండ్రి యజమానురాలుని వైపు చూసినట్టుగా మేము నీ వైపు మా కనులెత్తగలిగే కృపను మీరు మాకు దయచేయండి తండ్రి నాయన. నువ్వు ఇవ్వబోయేటటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి అవును తండ్రి నీ వైపు మా కనులెత్తి నాయన మా హృదయాలు నీ వైపు ఎత్తగలిగే కృపను మీరు మాకు దయచేయండి నాయన. అందుకు అవసరమైనటువంటి వినయ విధేయతలు మీరు మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. చాలా సందర్భాల్లో మా తోటి వారిని మేము ప్రేమించలేనటువంటి పరిస్థితి నాయన, మా తోటి వారికి సహాయం చేయలేనటువంటి పరిస్థితులు నాయన మా జీవితాల్లో కనిపిస్తూ ఉన్నాయి తండ్రి. అలాంటి అనుభవాలు నాయన ఈ సాయంకాల సమయంలో మా హృదయంలో నుంచి మీరు దూరపరచమని వేడుకుంటున్నాము తండ్రి. దావీదు మహారాజు చేసినటువంటి ప్రార్థన తండ్రి మేము అనుసరించి నాయన నీ సన్నిధిలో నుంచి మేము ఆశీర్వాదాలు మేళ్లు పొందగలిగేటటువంటి కృపను నాయన నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అవసరతలతో నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నారో, అవును తండ్రి ఏ అక్కర్లతో నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నారో తండ్రి వారితో మీరు మాట్లాడి వారి హృదయాలను మీ వాక్యముతో నింపమని వేడుకుంటున్నామయ్యా. ప్రేమించి మా మధ్యలో తీసుకొచ్చినటువంటి దాసురాల్ని బట్టి నీకు స్తోత్రం, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలాన్ని బట్టి నీకు స్తోత్రము తండ్రి. అందరికీ బ్లెస్సింగ్ ఇవ్వబోతుండగా మీ బలమైన ఆత్మతో నింపి మీరు మాట్లాడి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.